విడగొట్టినటువంటి రాష్ట్రానికి రాజధాని లేని చోట రాజధాని నిర్మించుకోవటం కోసం అమరావతి రాజధానిగా చేసుకుని దాని డెవలప్మెంట్కు సంబంధించినటువంటి ప్రణాళిక, దానికి జరుగుతున్న కార్యాచరణ, భవిష్యత్తులో జరగబోయేటటువంటి కార్యక్రమాలు అన్నిటిని కూడా నిర్దిష్టంగా వివరించడం జరిగింది. ఇది రాజధాని నిర్మాణానికి సంబంధించి ఒక ప్రాంతాన్ని ఎంచుకుని ఆ ప్రాంతంలో 33,000 మంది రైతుల సుమారు 33,000 ఎకరాల భూమిని స్వీకరించి దాదాపు 30,000 మంది రైతులతో అనుమతి తీసుకుని ఎటువంటి ఘర్షణ లేకుండా వాళ్ళ యొక్క అనుమతితో చంద్రబాబు నాయుడు గారి మీద విశ్వాసంతో ఆ భూములు తీసుకుని కార్యాచరణలో పెట్టడం జరిగింది. రాజధానిలో ఇప్పటికే 39,000 కోట్ల పనులు గ్రౌండ్ అయినాయి, జరుగుతూ ఉన్నాయి. ఇక భవిష్యత్తులో జరగవలసిన పనులకు కొన్ని టెండర్లు పిలవటం, కొన్ని కార్యాచరణ రూపొందించుకోవటం జరుగుతున్నది. ఈ దశలో ఉండగా ఎన్నికలు వచ్చినాయి. ఈ బ్యాక్గ్రౌండ్ ఎందుకు చెప్తున్నానంటే, ఎన్నికలు వచ్చినటువంటి ఈ తరుణంలో ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక, ఒక రాష్ట్రానికి సంబంధించిన రాజధాని పైన ఒక అవగాహన, దాని డెవలప్మెంట్కు సంబంధించినటువంటి కార్యాచరణ రూపొందించి చెప్పవలసినటువంటి బాధ్యత ఎన్నికల్లో నుంచునే పార్టీలకు ఉంటుంది. అందుకని ప్రప్రథమంగా మేము పోలవరం కాకుండా అమరావతి రాజధానికి సంబంధించినటువంటి నిర్దిష్టమైన ప్రణాళికను విడుదల చేసి, మేము అధికారంలో ఉన్నాం గనక కార్యక్రమం దశల వారీగా ముందు అసలు రాజధాని ప్రాంతం ఎక్కడ పెట్టాలనేది స్టడీ చేసి నిర్ణయించుకోవటం ఒక భాగం, రాజధాని నిర్మించుకోవటం కోసం భూములు ఎలా సేకరించాలనేది రెండో భాగం, భూము సమీకరణ లేదా భూ సేకరణ అనేటటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చేపట్టడానికి విధంగా ఇక్కడ స్థానికంగా ఉన్న గ్రామాల్లో రైతులతో సంప్రదించి మేము అవన్నీ కూడా చర్చించి భూ సమీకరణ ద్వారా, ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతులతో ఒప్పించి వాళ్ళ అంగీకారంతో 33,000 ఎకరాల చిల్లర భూములు తీసుకోవడం జరిగింది. ఇది ఒక ప్రక్రియ. రాజధాని నిర్మించుకోవటం, నిర్మాణం పలానా చోట చేయాలని నిర్ణయం తీసుకోవటం, దాని అమలుకు భూ సేకరణ చేయటం అనేటటువంటి సుదీర్ఘమైనటువంటి ప్రక్రియ. ఇది జరగడానికి ఎంతకాలం పట్టిందనేది కూడా మనం ఆలోచించుకోవాలి. రాజధాని అనగానే ఆంధ్రప్రదేశ్ విడగొట్టగానే రాజధాని పలానా చోట, మీరు పలానా చోట ఇగో భూములు రెడీగా ఉన్నాయి పెట్టుకోమని చెప్పి మనకి కేంద్ర ప్రభుత్వం మనకేమి ఇవ్వలేదు, నిర్దేశించలేదు. రాష్ట్ర ప్రభుత్వమే స్వయం కృషితో ఆ రాజధాని నిర్మాణం కోసం చేసినటువంటిది. తద్వారా ఈ కార్యాచరణ ఒక భాగం. ఇక ప్రధానమైనటువంటి అంకం నిధులు సమీకరణ. ఇక ప్రాజెక్ట్ నిర్మాణాల, ఈ రాజధాని ప్రాంతంలో నిర్మాణాలు జరగాలి కదా, నిధులు సమీకరించాలి. దానికి ఏం చేయాలి? ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం కానీ, ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి హామీల ప్రకారం కానీ రాష్ట్ర రాజధాని నిర్మాణం యొక్క బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. అప్పటి ప్రధానమంత్రి అభ్యర్థి, ఇప్పుడు ప్రధానమంత్రి, కాబోయే మాజీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి హామీలు ఇక్కడికి అమరావతిలోనే, అక్కడ ఢిల్లీని తలదన్నే రాజధాని మీరు నిర్మించుకోండి, విదేశాల్లో కూడా తిరిగి మంచి రాజధానులు మీరు ప్లాన్ సెలెక్ట్ చేసుకోండి అని చెప్పి మా ముఖ్యమంత్రి గారికి సూచించటం, దానికి అనుగుణంగా మేము స్టడీ చేసి కొలది కాలంలో ప్రాంతాన్ని నిర్ణయించుకోవటం, ఇక్కడ శంకుస్థాపన చేయటం, ఆయన మట్టి నీరు తీసుకొచ్చి ఇవ్వటం, ఆదుకుంటానని చెప్పటం, ఆదుకోవటం మట్టి నీరుతో ఆగిపోతుందని మేము ఆశించలేదు కనుక వారితో కలిసి కొంతకాలం ప్రయాణం చేసి మోసపోవటం, ఇదంతా జరిగిన తరుణంలో నిధులు స్వయంగా సమీకరించుకుని నిర్మాణం చేయటానికి కేంద్ర ప్రభుత్వాన్ని పదే ఆచరిస్తే అడిగితే వాళ్ళు ఇచ్చినటువంటి నిధులు ఎంతండి? 1,500 కోట్లు, 2,500 కోట్లు ఇచ్చామని చెబుతూ అందులో 1,000 కోట్లు గుంటూరు, విజయవాడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించిన నిధులను వాళ్ళే చెప్పిన తర్వాత ఇక రాజధాని నిర్మాణానికి మిగిలిన గిల్లు 1,500 కోట్లు. ఢిల్లీని తలదన్నే రాజధాని 1,500 కోట్లతో కట్టడం సాధ్యమా? దీనికి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉండాలి కదా అని మేము నిలదీసి ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు ఎటువంటి సమాచారం ఇవ్వకపోగా దాని ఫలితంగా మేమే స్వతంత్రంగా నిర్మాణాన్ని చేపట్టి ముఖ్యమంత్రి గారి యొక్క విజన్తో నిధులు సమీకరించి దాదాపు 39,000 కోట్ల పనులు ఆల్రెడీ రాజధాని నిర్మాణ క్రమంలో ఉన్నాయి. రోడ్లు కానీ, బిల్డింగులు కానీ, టవర్లు కానీ, వసతి గృహాలు కానీ, హైకోర్టు కానీ, ఇవన్నీ కూడా నిర్మాణాలు జరుగుతున్నాయి. అవి జరిగే వరకు హైదరాబాద్లోనే కూర్చుంది 10 సంవత్సరాలు ఉన్నది కదా అని ఆలోచించాలా.
మనం అక్కడికి వెళ్ళి బస్సులో అయినా పాలన చేసి ముందు తాత్కాలికంగా సచివాలయాన్ని ఏర్పాటు చేసుకోవడానికి పర్మనెంట్ బిల్డింగ్స్ కట్టి దాంతో తాత్కాలికంగా సచివాలయం ఏర్పాటు చేయటం, అసెంబ్లీ ఏర్పాటు చేయటం, హైకోర్టు ఏర్పాటు చేయటం, ఇదంతా ప్రాసెస్ వారీగా జరిగిపోతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇదన్నీ కనీసమైనటువంటి రాజకీయ అవగాహన రాజధాని నిర్మాణానికి అవసరము అన్నటువంటి విషయాన్ని ప్రణాళికలో కూడా ప్రస్తావించకుండా దాన్ని ఊసేవెత్తకుండా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల యొక్క అవగాహన రాహిత్యం తెలియజేయటం కోసం మీకు చెప్పవలసి వస్తుంది. రెండు అంశాలు ఇక్కడ. తెలిసి రాజధాని గురించి మాట్లాడలేదా, లేకపోతే దాని గురించి విజనే లేదా అనేటటువంటి విషయాన్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది. తెలిసి అమరావతిని గురించి దాని అభివృద్ధిని గురించి మీ ప్రణాళికలో ప్రస్తావించకపోవటం అనేటటువంటిది దుర్మార్గమైన చర్య. దీనిలో మీ దుర్బుద్ధి కనబడుతున్నది. రాజధానిని ఇక్కడ ఉంచాలా, మార్చేయాలా, వేరే చోట పెట్టుకుందామనేటువంటి ఆలోచనలు ఏమైనా చేస్తున్నారా? ప్రజలకు స్పష్టంగా చెప్పాలి మీరు. అది కూడా మీరు ఈ చివరి దశలో ఎన్నికల సమయంలో కూడా ప్రజల ముందు రాజధాని పట్ల మీ వైఖరి తెలియజేయకపోతే దీనిలో ఏదో కుట్ర ఇమిడి ఉన్నదనేటటువంటిది ఆలోచించక తప్పదు. రాజధాని పట్ల స్పష్టమైన అవగాహన లేకపోతే అసలు మీరు ఓట్లు అడగడానికి అర్హులు కూడా కాదు. అది చెప్పలేదు, ఇది చెప్పలేదు అంటే దీన్ని బట్టి రాజధాని గురించి, ప్రముఖమైనటువంటి రాజధాని గురించి అవగాహన లేకుండా లేదా దుర్బుద్ధితో కుట్రతో అంతర్గతంగా వేరొకరమైన కుట్రపూరితమైన రాజకీయాలు చేస్తూ ఉన్నటువంటి వారికి ప్రణాళికలో చోటు లేకపోవటం అనేటటువంటిది దురదృష్టకరమైన పరిణామం. ఒక రాష్ట్రంలో ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి వారికి